హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ని చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. అందులో ఇప్పుడు హోల్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలాని కొద్దిసేపు వేయించిన తర్వాత గుప్పెడు పుదీనాలను అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే పులావ్ రైస్ కోసం అండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే వీడియోలో చూపిస్తున్న ఈ చిన్న డబ్బా కొలతతోటైతే 4 డబ్బాల రైస్ని తీసుకున్నాను. 4 డబ్బాల రైస్కి 6.5 డబ్బాల వాటర్ని అయితే నేను యాడ్ చేసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరుగుతున్న నీళ్ళను అలాగే నానబెట్టిన రైస్ని రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకొని రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని హీట్ చేసుకోవాలి. కాగిన ఈ ఆయిల్లో హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా కొద్దిగా వేగిన తర్వాత అందులో దంచిపెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు పుదీనాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్ మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది కొంచెం త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత కొద్ది నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేయడం వలన కూడా ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకొని ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. డ్రైగా ఉన్న ఈ చికెన్లో వాటర్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా వాటర్ అంతా పైకి వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇంకొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కొద్దిగా సరిపోలేదు అనిపించింది, ఇంకొంచెం కారంని యాడ్ చేసుకొని ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను. స్పైసెస్ వచ్చేసి మీ ఇష్టం, ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా యాడ్ చేస్తున్నాను. చూడండి సరిపోలేదు అనుకొని ఇంకొక హాఫ్ టీ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కారం. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కారం అంతా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్లో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అర టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి మూత తీసి చూస్తే ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ చికెన్లోకి అయితే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పౌడర్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి. చూడండి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. కర్రీ వచ్చేసి కుక్ అయింది. కానీ నేను గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లల కోసం గ్రేవీ చేసుకుంటున్నాను. గ్రేవీ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ చికెన్ని 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక పావు కప్పు బీట్ చేసుకున్న పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మరో 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకోవైపు రైస్ కుక్కర్లో రైస్ అనేది అయిపోయింది. అందులో ఒక అర టీ స్పూన్ ఘీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, ఇందులో కూడా ఒక అర టీ స్పూన్ ఘీని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ అనేది ఉడికిపోయింది కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చికెన్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. చికెన్ రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి. రెస్టారెంట్లో మనం చికెన్ బిర్యానీ కానీ చికెన్ పులావ్ కానీ ఆర్డర్ పెట్టినప్పుడు
వాళ్ళు మనకి అప్పటికప్పుడు వండేసి పెట్టారండి. ఇలా ఉడికించుకొని పెట్టుకున్న బగారా రైస్ని అప్పటికప్పుడు చికెన్ని టాస్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు సర్వ్ చేసి పెడతారు. అంతే కదండి. చూడండి, ఇప్పుడు హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ అయితే రెడీ. చికెన్ని అలాగే రైస్ని సర్వ్ చేసిన ఈ బౌల్ని ఇలాగ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ పులావ్ మీద గార్నిషింగ్ కోసం ఫ్రై చిల్లీని అయితే యాడ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.